జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. నన్ను ప్రేమించినప్పుడే తనకి తెలుసు కదా నా దగ్గర ఆస్తి పాస్తి డబ్బు ధనం ఏదీ లేదని. అయినా ఉద్యోగం చెయ్యి, నన్ను పోషించు అంటూ ఇరిటేట్ చేసింది. అందుకే వదిలించుకుందాం అనుకున్నాను. నచ్చినప్పుడు వాడుకొని నచ్చకపోతే ఇడిచిపెట్టనీకి శాన్వి ఏం వస్తువు కాదు, అభిమానం ఉన్న ఆడపిల్ల. నీకు మనసుతో పాటు శరీరం కూడిచ్చిన నీ భార్య. అంటే తప్పు నాదేనా? ఇద్దరం ఇష్టపడ్డాం, అలా జరిగిపోయింది. అలానే అందరూ పెళ్లి చేసుకుంటున్నారా? నువ్వు చేసుకోవాలి. నువ్వు శాన్విని మాత్రమే పెళ్లి చేసుకోవాలి. శాన్వికి నువ్వే నీ చేతులతో పుస్తలు కట్టాలి. అదేంటి తప్పు నా ఒక్కడిదే అన్నట్టు చెప్తున్నావు? ఇందులో ఇద్దరు తప్పు ఉంది. తప్పు ఎవరిదైనా కడుపులో బిడ్డని మోస్తుంది శాన్వి. నా ఆడబిడ్డ కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రివి నువ్వు. ఏమంటున్నారు సిస్టర్? శాన్వికి ఇప్పుడు గర్భవతి. రేపు శాన్వికి మరొకరితోటి పెళ్లి. నిన్ను నమ్మి నీకు మనసిచ్చి ఇంకొకరితోటి తాళి కట్టించుకోమంటావా? నీ బిడ్డని మోస్తూ మరొకరికి భార్యగా పొమ్మంటావా? చెప్పు. సిస్టర్, శాన్వి ప్రెగ్నెంటా? గందుకే నీకోసం ఏడుస్తుంది. బిడ్డని చంపుకొని మరొకరిని పెళ్లి చేసుకుంటే శాన్వి జీవితం చాలా గొప్పగా ఉంటుంది. కానీ శాన్వి గంత గొప్పకోలే. సావైనా బతుకైనా నీతోనే అంటుంది. ప్రాణం పోయినా నీ బిడ్డని చంపుకోనంటుంది. ఇప్పుడు చెప్పు, ఇంకా శాన్విని కాదంటావు, మమ్మల్ని తప్పించుకుని పారిపోతావా? నీ బిడ్డని చంపుకొని శాన్విని మరొకరి జీవితంలోకి వెళ్ళమంటావా? లేదు లేదు సిస్టర్, నాకు శాన్వి కావాలి. నా బిడ్డ బతకాలి. నా బిడ్డ నాకు కావాలి. అయ్యో, నేను తప్పు చేశాను. ఇన్నాళ్ళు శాన్వికి దూరమై తప్పు చేశాను. ఇక ఆ తప్పు జరగదు. నేను మీతో పాటు వస్తున్నాను. ఎన్ని ఇబ్బందులు వచ్చినా, సామ్రాట్ గారు నన్ను చంపినా, నేను శాన్వి మెడలో తాళి కడతాను. నా భార్యని చేసుకుంటాను. పదండి సిస్టర్. థ్యాంక్ యూ సో మచ్ రోహిత్. పద నడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.